సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతర ఏర్పాట్లు చేశామన్నారు. ఉజ్జయిని ఆలయం చుట్టూ 500 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. పంటలు బాగా పండి రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లుగా తెలిపారు. ఈసారి శివసత్తుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న మేయర్ విజయలక్ష్మితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఏంది మేడం, జిహెచ్ఎంసీ చాలా ప్రధాన పాత్ర, అన్ని శాఖల కోఆర్డినేషన్ చేసుకున్నప్పటికీ మీది చాలా పెద్ద పాత్ర. వర్షాలు పడుతున్నాయి, చాలా మంది జనాలు వస్తారు. జిహెచ్ఎంసీ పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ మీరు చూసినట్టయితే మాకు గత 3 days నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. భక్తులు అలానే వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు. అయితే వాళ్ళకి స్పెషల్గా ఈరోజు నేను కొందరు భక్తులతో మాట్లాడితే కూడా చాలా స్మూత్గా ఉంది అని ఇందాక ముందే చెప్పాను. అయితే మేము అపార్ట్ ఫ్రమ్ దాట్ మా స్టాటిక్స్ టీమ్ జిహెచ్ఎంసీ నుంచి ఒక స్టాటిక్ టీమ్స్ ఒక 500 మందిని కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఒక 500 జిహెచ్ఎంసీ వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్పెషలీ విమెన్ చాలామంది ఉంటారు, లైన్లలో ఉంటారు కాబట్టి మొబైల్ టాయిలెట్స్ కూడా ఒక 150 మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు భక్తులకి వాటర్ కానివ్వండి, ఏదన్నా సదుపాయం, మెడికల్ హెల్త్ టీము, శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా నేను చెప్పినట్టు 500 మంది కూడా ఈ అరౌండ్ ద టెంపుల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారండి. సో వీళ్ళతోనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ సమన్వయంగా అందరినీ తీసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కోఆర్డినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే మీరు మొన్న చెప్పినట్టు బల్కంపేటలో కొంచెం చిన్న అసహనం వ్యక్తం చేశారు. అండ్ మన శివశక్తులు కూడా కొంచెం అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ 1 o'clock నుంచి 5 o'clock వరకు కూడా వాళ్ళకి చాలా స్మూత్గా వాళ్ళు వెళ్ళేటట్టు, ఎట్లాంటి ఇబ్బంది కూడా ఎవరికి కూడా, ఏ భక్తుడికి కూడా ఆర్ మన అక్క చెల్లెలు ఎవరైతే బోనాలు ఎత్తుకొస్తున్నారో వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కూడా రాకూడదు అనేసి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు దర్శనం చేసుకున్నారు, నార్మల్ జనాన్ని కూడా గమనించారా? అంటే ఎంత సేపట్లో వాళ్ళ దర్శనం పూర్తవుతుంది? మీరే చూసారు. ఇప్పుడు నేనే నాతోనే చాలా మంది భక్తులు నా ఎంపడే వచ్చారు. 5 minutes కన్నా ఎక్కువ దర్శనం, ఎక్కువ టైం జరగట్లేదు. అందరూ అదే నేను చూస్తున్నాను. పోలీస్ వాళ్ళు కూడా ఎంత ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారంటే ఎవ్రీ ఒక 1 feetకి ఒక పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎంత స్మూత్గా బోనాలు ఎత్తుకుని వెళ్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ పోలీస్ వాళ్ళే దర్శనం చేపించి తెస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మీకు దర్శనం ఎట్లా అయింది? చాలా బాగైంది, చాలా బాగైంది. దేవుడి దయ వలన, అమ్మవారి దయ వలన అంతా బాగైందండి. మీరు హైదరాబాద్ ప్రథమ పౌరురాలు, ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? నేను ఒక్కటే మొక్కుకున్నానండి. అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా, మా భక్తులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, మరి మా హైదరాబాద్ సిటీ, యావత్ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని మొక్కున్నాను. ప్రశాంతంగా దర్శనం కూడా భక్తులు చేసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ మేయర్ చెప్పారు. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మహాకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర మేయర్ చెప్పినటువంటి మాటలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ అశోక్తో శ్రవణ్, V6 న్యూస్, సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి.